మొన్ననే రీసర్వేకి సంబంధించి మా జర్నలిస్ట్ సాయి 2.0లో శేఖర్ నేను డిబేట్ చేసినప్పుడు నేను ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఒకటే. ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గరికి అనేది కొలత ఏస్తున్నారు కరెక్టే. అసలు ఆ ఊరి కొలత ఎట్లా? రీసర్వే అంటే ఏంటి? ఊరికొక రాయి ఉంటది. ఆ రాయి దగ్గర నుంచి కొలవాలి. ఆ రాయి ఎక్కడుందో ఎవడికి తెలియట్లేదు. ఈవెన్ కర్ణాటకలో గూడా జరిగిందదే. మన దగ్గర ఉన్నటువంటి గనులు అని జెప్పేసేసి బ్రాహ్మణి స్టీల్స్‌కి సంబంధించి అని జెప్పేసి తీసుకొని తీరా జూస్తే కర్ణాటకలో తీసుకుపోతే చివరికి సుప్రీంకోర్టు గూడా కొలతలు ఫస్ట్ నుంచి ఏయమని జెప్పి కేంద్ర బోర్డుని కోరినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో రీసర్వే వివాదాలు ఇది జగనో, చంద్రబాబు తప్పు జేయాలని చేయరు గానీ, కింద స్థాయిలో ఒక ప్రణాళిక లేదు. ఆ లోపం వల్లనే జరుగుతోంది అన్నటువంటిది మొన్ననే మాట్లాడా. ఆ సందర్భంగా ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తి ఏదైతే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ చెప్పారు. మీరన్నది కరెక్ట్ అండి. బయటకు కనబడదు గానీ బ్రిటిషోళ్ళు పెద్ద పెద్ద రాళ్ళని పాతిపెట్టారు. అవి ఎక్కడున్నాయో పాత కర్ణాలకి, పాత వ్యవస్థలో ఉన్నటువంటి మునసబులకి తెలుసు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే అక్కడ దాన్ని కేంద్రకంగా తీసుకుని రీసర్వే చేస్తే గనక సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటిది. సరే అయి కరెక్ట్‌గా చేసే ప్రయత్నం ఎవడు చేయట్లేదు. ఎవడికి తోచిన రీసర్వేలో ఆళ్ళు చేస్తున్నారు. దీంతోనే గొడవలవుతున్నాయి. ఇప్పుడు జగన్‌ని మీదకి తోసేసి ఇచ్చింది గానీ ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటిదైనా సరే ఈవెన్ నిన్న అనగాని సత్యప్రసాద్ వస్తే వందలాది మంది వచ్చేసేసి అప్లికేషన్స్ ఇచ్చారంటే అన్ని సివిల్ మ్యాటర్ అంతా ఇదే. రీసర్వే అన్నటువంటిది ఓ రకంగా తేనె తుట్టను కదిలిచ్చినట్టు అయినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం మీదన ఈ రీసర్వే అంటే అసలు సర్వేల మీద అవగాహన ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి రామరాజు కలిదిండి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. నాకు గత సంవత్సరం నుండి ఒక అనుమానం పీకుతోంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే ఎందుకు చేస్తున్నారు? దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు దాని ఉద్దేశం ఏంటి? అసలు ఆ సర్వే ఎలా చేయాలనే దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా? పూర్వం ఆస్తుల పంపకాలని కర్రలు, తాడుల కొలతల మీద చేసుకున్నారు. వాటి కొలతలు చాలా వరకు తప్పులే. అలాగే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పైసా కూడబెట్టి కొనుక్కున్నవి కబ్జాల పాలయ్యి వాటిని సరి చేయడానికి కాకుండా వాటిని రెగ్యులర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నాకున్న అనుభవం బట్టి సర్వే ఎలా చేయాలో ఇక్కడ రాస్తున్నాను. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వాళ్ళు దయచేసి దీన్ని ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి తెలియజేయగలరు. ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అభిప్రాయాలు కూడా ఇక్కడ తెలియజేయండి అని చెప్తున్నారు ఆయన. అందులో ముందుగా గ్రామ సరిహద్దులు నిర్ణయించాలి. తర్వాత సర్వే నెంబర్ హద్దులు నిర్ణయించాలి. ఆ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ సర్వే నెంబర్లో ఉన్న రైతుల దగ్గర నుండి వాళ్ళ భూములు వైశాల్యం సేకరించాలి. ఇవన్నీ రిజిస్టర్ ఆఫీస్లో దొరుకుతాయి. రైతుల దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలు తెమ్మని చెప్పాలి. ఇవన్నీ బేరీ చేసుకుని సర్వే నెంబర్లో ఉన్న అసలు భూమి ఎంత, రైతుల పేరు మీద ఉన్న భూమి ఎంత అనేది తెలుస్తుంది. అదేమీ లేకుండా కోట్లు ఖర్చు పెట్టి రైతు చూపించిన భూమిని కొలిచేసి పాస్బుక్ ఇవ్వడం అనేది ప్రజాధనం దుర్వినియోగం చేయడం. జగన్ తప్పు చేశాడు. ఈ ప్రభుత్వం అదే తప్పును కొనసాగిస్తుంది. నాకు తెలిసి నర్సీపట్నం దగ్గర గొలుగొండ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అవన్నీ గిరిజనుల ఆక్రమణలో ఉన్నాయి. అందులో మా మామగారి కుటుంబానికి చెందిన భూములు 100 ఎకరాలు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో గొలుగొండలో ఒక ఎంఆర్ఓ ఉండేవారు. చాలా నిజాయితీపడ్డ ఆయన. గ్రామాలన్నీ సర్వే చేయించి తప్ప తేలదనేవారు. మొత్తం మా మామగారి కుటుంబానికి చెందిన భూమిని సర్వే చేయాలంటే 800 ఎకరాలు సర్వే చేయాలి. ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకునే స్థాయిలో వాళ్ళు లేరు. అందరూ రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భూముల సరిహద్దులు కూడా నిర్ణయించాలి. ఇదంతా చేయాలంటే సంవత్సరాల పాటు జరగాలి. ముందుగా రైతులందరూ భూముల కాగితాలు ప్రభుత్వం దగ్గరికి చేరాలి. అవి రైతుల దగ్గర నుండి రిజిస్ట్రేషన్ శాఖ నుండి సేకరించాలి. ఎక్సెల్ షీట్లో అవన్నీ ఎక్కించాలి. భూముల కొలతలు తేడా తెలుస్తుంది. అప్పుడు సర్వే మొదలు పెట్టాలి. అదేమీ లేకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టు జగన్ మొదలుపెట్టాడు. దాన్ని తప్పని ఈ ప్రభుత్వం అదే పని చేస్తుంది. సామాన్యుడికి న్యాయం జరిగేది ఎప్పుడు? నా తోట ఉన్న ఊళ్ళో ఓ సర్వే నెంబర్లో మొత్తం లేపేశారు. అది సర్వే చేయడానికి వచ్చిన అమ్మాయితో చెప్పాను. అది అట్లాగే ఉందని చెప్పుకొస్తున్నారు ఆయన.